హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఏపీ వైపుగా మరో భారీ తుఫాన్ అయితే దూసుకొస్తుంది. రానున్న 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంలోని పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు అయితే పడనున్నాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వరుస అల్పపీడనాలు ఏపీని వణికిస్తున్నాయి. ఇప్పటికే కొనసాగుతున్న ద్రోణి ప్రభావం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఏపీకి మరో తుఫాను ముప్పు అయితే పొంచి ఉందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇప్పుడు ఏర్పడిన అల్పపీడనంతో పాటు 27న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని కారణంగా రానున్న 4 రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంలోని పలు జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎక్కువగా చూస్తే కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అయితే పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. ఇదే సమయంలో ఈ రోజు తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో రానున్న 4 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయి. ఇక కోస్తాలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకు కూడా గరిష్ట వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతోటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే పేర్కొంది. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే అల్పపీడనం అయితే కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో దక్షిణ కర్ణాటక అంతటా కూడా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తూర్పు మధ్య ప్రక్కనే ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో అంటే ఇప్పటికే కొనసాగుతున్న ఈ అల్పపీడనం ప్రభావంతో మరొక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని అయితే తెలిపారు. ఇది కూడా రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. సో ఎటు చూసినా కూడా అల్పపీడనాలు, వాయుగుండం, తుఫాను ముప్పులే ఉన్నాయి. పరిస్థితి అయితే కనుక ప్రస్తుతం ఒక వారం రోజుల పాటు అత్యంత ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అతి భారీ వర్షాలు అయితే కురవనున్నాయి. ఈ ప్రాంతం ఆ ప్రాంతంగా చాలా ప్రాంతాల్లో అయితే కనుక భారీ వర్షాలు లేదా మోస్తరు వర్షాలు ప్రతి చోట కూడా కురుస్తున్నాయి. తెలంగాణలో సైతం ఇదే మాదిరిగా చాలా జిల్లాల్లో అలర్ట్ ప్రకటించారు. చాలా వర్షాలు అయితే కురవనున్నాయి. సో ప్రయాణాలు ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఫ్యామిలీస్తో వెళ్ళే వాళ్ళు, ఎవరైనా బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు కానీ అలాంటివి ఉంటే కనుక వీలైనంత వరకు అత్యవసరం అయితే తప్పదు. కానీ ఎవరైనా మామూలుగా వెళ్ళేవారు, జనరల్గా జర్నీలు చేసే వాళ్ళు ఉంటే కనుక కొద్ది రోజులు అయితే వాయిదా వేసుకోవడం మంచిదని చెప్తున్నారు. లేదంటే ఏదైనా సురక్షితమైన ప్రయాణాల ద్వారా అయినా వెళ్ళవచ్చు. ముఖ్యంగా ఈదురుగాలులు వీచే సమయంలో, ఉరుములు మెరుపులు ఉన్న సమయంలో అయితే కనుక పిడుగులు కూడా పడే అవకాశం ఉండడం వల్ల శిథిలమైన భవనాల వద్ద కానీ, పెద్ద పెద్ద హోర్డింగుల వద్ద కానీ, ఆరుబయట పొలాల్లో పనిచేసే వ్యవసాయ శ్రామికులు కానీ జాగ్రత్తగా ఉండాలని అయితే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.